నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గడియార స్తంభం సెంటర్ లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఫీజు పోరు కార్యక్రమానికి తరలి వెళ్లిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దది పెడితే కనపడదు సార్, చిన్నది పెడితే సార్ ముందుకు అమ్మా కొంచెం ముందుకురా అమ్మా ముందుకురా సార్. ఒక్కసారి మళ్ళీ తనకు ఒక్కసారి లైట్. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 15 సంవత్సరాలుగా అందరూ ఎంతోమంది కార్యకర్తలు అందరూ కృషితోటి గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉన్నాం. సార్ అనుకున్న రీతిలో కొంతవరకు నష్టం జరిగినప్పటికీ మళ్ళీ పోరాటానికి, ప్రజల పక్షాన్ని నిలబడటానికి మేమందరం కూడా సన్నద్ధమై ముందుకు సాగుతూ ఉన్నాం. మా అందరికీ స్ఫూర్తినిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలో రావడానికి మా వంతు కృషిగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మనలో లేనప్పటికీ ఆయన స్మరించుకుంటూ, ఆయన ఏదైతే ఇంతకుముందు మంచి పనులు చేస్తున్నారో అందరూ కూడా ఈరోజు ప్రజల పట్ల వారందరూ కూడా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తుందని మేము అందరూ కూడా ఆశిస్తూ, ఈరోజు మాకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టి మేము అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో అందరం కూడా కలిసికట్టుగా ముందు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ. బాపట్ల జిల్లా చీరాల చర్చ్ కాంపౌండ్ ఎదురుగా ఎంఆర్ఎఫ్ టైర్స్ అలైన్మెంట్ షోరూమ్ ని రీజనల్ మేనేజర్ రేణు వర్గీస్, జిల్లా మేనేజర్ కె ఈశ్వర్, షోరూమ్ మేనేజర్ నాగేశ్వరరావు నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. We are missing you now.
న్యూ సేల్స్ మేనేజర్ వేణువర్గీస్ గారిని మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్ ఈశ్వర్ కోటిరెడ్డి గారిని స్టేజ్ మీద సపోర్ట్ కొట్టు సార్. సార్ కెమెరా చూడండి సార్. Vehicles are in the market. MRF has thought that we also should change ourselves and give the best of service in our showrooms also. సో ఇప్పుడు ఎలాగైతే న్యూ టెక్నాలజీ వెహికల్స్ అనేది రావడం జరుగుతుందో, సో ఎంఆర్ఎఫ్ కూడా దానికి తగ్గట్టుగానే మార్పు చెంది సో మంచి ఓల్డ్ క్లాస్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఎంఆర్ఎఫ్ ప్రయత్నిస్తూనే ఉంది ప్రస్తుతానికి. So you will think, what is unique about MRF wheel alignment and balancing center? మీరు ఆలోచించవచ్చు ఎంఆర్ఎఫ్ యొక్క వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏమిటి అని. The first uniqueness is that you will get all your best MRF tires in this showroom. సో మొదటి ప్రత్యేకత ఎంఆర్ఎఫ్ యొక్క అన్ని రకాల టైర్లు సో ఈ షోరూమ్ అందుబాటులో ఉండటం జరుగుతుంది. With you will have a machine which will do alignment and balancing for your cars. మీకు ఇక్కడ ఒక మిషన్ కూడా అందుబాటులో ఉండటం జరిగింది. దీని ద్వారా వెహికల్ యొక్క అలైన్మెంట్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఈశ్వర్ కోటిరెడ్డి గారికి, సీనియర్ మేనేజర్ శ్రీ ఐవాన్ ఓస్వాల్డ్ గారికి, ఎంఆర్ఎఫ్ కస్టమర్లకు, బంధుమిత్రులకు తమ విలువైన సమయానికి వెచ్చించి షోరూమ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు గాను మహాలక్ష్మి టైర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఆర్ఎఫ్ వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ ద్వారా కస్టమర్లకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చే ఎంఆర్ఎఫ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ షోరూమ్ ఇంత అందముగా డిజైన్ చేసినటువంటి ఇంజనీర్లకు మరియు టెక్నీషియన్స్కు మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా షోరూమ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ బాపట్ల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి మేరకు నాగార్జున, బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి ర్యాలీగా వెళ్లి బాపట్ల కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్, వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు, రేపల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి ఈపూరు గణేష్ తదితరులు భారీగా పాల్గొన్నారు.
బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షురాలిగా మల్లెల మౌనికను నియమించినందుకు జిల్లా సాధకుడు బాపట్ల అభివృద్ధి ప్రదాత మన మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్ల రామయ్య ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గుంజి ఏడుకొండలు, జిలకర పూర్ణచంద్రరావు, కావూరి ఎస్తేరు, షేక్ జానీ, కనపర్తి మనెమ్మ, మద్దు నాగేంద్రమ్మ, రేకులగడ్డ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న మా బాస్, మా నాయకుడు కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులుగా మల్లెల మౌనికని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానికి మల్లెల మౌనిక అలాగే మా తోటి దివ్యాంగ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. 2029లో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం కోసం, అలాగే బాపట్ల జిల్లా సాధకుడు, బాపట్ల అభివృద్ధి చేసిన నాయకుడు మా బాస్ కోన రఘుపతి గారు 3వ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ బాపట్ల నియోజకవర్గంలో 8,250 మంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో కలిసి గతంలో జగనన్న ప్రభుత్వం ద్వారా వికలాంగులకు, అవ్వాతాతలకు, పేద కుటుంబాలకు ఏం మేలు జరిగింది, ఏ పథకాలు ఇచ్చాడో, సంక్షేమ పథకాలు ఏం అందించాడో ఆ ఎన్ని విషయాలు కూడా ప్రజల్లోకి మా వికలాంగులందరం కూడా వెళ్ళి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకున్న కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే బాపట్ల నియోజకవర్గం కూడా గతంలో బాపట్ల పొరుగ్గా తీసుకుంటే, ఇప్పుడు బాపట్ల పొరుగ్గా తీసుకుంటే బాపట్ల ఏ విధానానికి అభివృద్ధి జరిగిందో ప్రజల్లోకి వెళ్తాం. బాపట్లకి జిల్లా తీసుకొస్తామే కాదు, బాపట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ప్రజల కొరకు ఎన్నో ఇబ్బందులు పడే ఆపట్ల పరిస్థితి, గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితిని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన కోన రఘుపతి గారు అలాగే బాపట్ల అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం జరిగింది. అలాగే మంచినీటి చెరువు కూడా గతంలో మాజీ సీఎం జగనన్న దృష్టికి కూడా బాపట్ల ప్రజలకు మంచినీళ్ళు వసతి సరిగా సరిపోవట్లేదు. మళ్ళీ 100 ఎకరాలు మంచి చెరువు కావాలని మా ఎమ్మెల్యే కోన రఘుపతి గారు గతంలోనే మాజీ ముఖ్యమంత్రి జగనన్న దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ మళ్ళీ పనులన్నీ మళ్ళీ ముందుకు నడవాలంటే, ఈ పనులన్నీ ముందుకు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ బాపట్ల 3వ ఎమ్మెల్యేగా కోన రఘుపతి గారిని గెలిపించుకుంటానికి ఈ నియోజక ప్రజలు వికలాంగులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాచల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత పోరు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
దీని ముఖ్య ఉద్దేశం 3 కార్యక్రమాల గురించి ప్రశ్నించడం. ఒకటి, ఏదైతే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలు చేయటం గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని, ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో యువత పోర్ అనే కార్యక్రమం 3 అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొట్టమొదటి డిమాండ్, ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో 4,600 కోట్ల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనే 2,700 కోట్లు బాకీలు పెట్టారని చెప్తా ఉన్నారు. ఒక్కటే వాస్తవం తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం బాధ్యత చేపట్టేటప్పుడు ఖజానాలో 7,500 కోట్లు ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే గతంలో చంద్రబాబు నాయుడు 100 కోట్లు కూడా లేకుండా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 7,500 కోట్లు పెట్టిపోయాడు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఏకైక గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ 1947 నుంచి 2019 వరకు 72 సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం పట్టుబట్టి పల్నాడుకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి, ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, మరీ ముఖ్యంగా వెనుకబడిన గురజాల మాచర్ల నియోజకవర్గాలకి కనీసం 50 పడకల హాస్పిటల్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటా ఉంది. ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్స్, ఇంజనీరింగ్, సైంటిస్టులు అయిన పరిస్థితి, ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ అని మన వాళ్ళందరూ చెప్పారు. అది కూడా నేను చెప్పడం మీకు ఒక్కటి మటుకు చెప్పగలను. వాస్తవ పరిస్థితులను మనం దగ్గరగా చూస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంత కసితో పార్టీకి పనిచేస్తున్నారని మీరు చూస్తున్నారు. ఆ కసితో పనిచేస్తున్నారంటే దేనికి పనిచేస్తున్నారు? అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని, ఎవరిని వదిలిపెట్టట్లా. ఇది ఎక్కడ పాలనో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి ఏ విధమైనటువంటి ఇక్కడ వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వేలాది మంది కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారి కేక్ ని కట్ చేసి పార్టీ శ్రేణులకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు. నాయకులకి ముఖ్య విజ్ఞప్తి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అందరూ నాయకులకు,
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక నుంచి భవిష్యత్తులో మరి ఏ చిన్న కార్యక్రమం పార్టీ పరంగా జరిగినా మరి ఇప్పుడే మన మిత్రులందరూ కూడా చెప్పారు, అందరూ కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాన్ని చేస్తాం. పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఏ మాత్రం అన్యాయం జరిగినా మేమందరం కూడా సహించేటువంటి అవకాశం లేదు. వన్ మ్యాన్ షో, ఒక్క మనిషి నియంతృత్వం యొక్క చెల్లదుగాక చెల్లదు. అలాంటి పరిస్థితుల్లో నియంతృత్వాన్ని అంగీకరించే సమస్య లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇందాక మన మిత్రులు ఐరామూర్తి గారు చెప్పారు, ఇక్కడ రాజకీయ వ్యవహారాల కమిటీ అంటూ ప్రత్యేకంగా కాకపోయినా కమిటీ రూపంలో ఏ మండలానికి సంబంధించిన నాయకులు ఆ మండలానికి 2 3 ఇక్కడ నియోజకవర్గ కమిటీలో తీసుకొని ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. మనం కేవలం మరి డబ్బుంటేనే రాజకీయం. నేను మండల ప్రెసిడెంట్గా నిలబెడితే నా కాడ కేవలం 100 రూపాయల కాగితం కూడా లేదు. వాళ్లే నిలబెట్టారు, వాళ్లే గెలిపించారు. దాదాపు 10-12 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత అయ్యా నువ్వు నీ భాగం 2 లక్షలు అయినాయి అని చెప్పారు. అది తీర్చుకోవడానికి నాకు 5 ఏళ్లు పెట్టింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలకి రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విమర్శించారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో మహిళలపై జరిగిన దారుణాలని, అన్యాయాలని ఆయన వివరించారు. అధ్యక్ష, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని నమ్మిన సమాజం ఇది అధ్యక్ష. తమరు ఇందాక కూడా చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. దాన్ని గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు కొలువు తీరుతారంటారు పెద్దలు అధ్యక్ష. అందుకే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా మహిళా పక్షపాతం. ఈ దేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలంటే మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చంద్రబాబు గారు 25 సంవత్సరాల క్రితమే డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా మహిళలకు కొండంత అండగా ఉండి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా చేశారు అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం జరుగుతుందో తమకు తెలిసిందే. వైసీపీ పాలన వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో దీనికి భిన్నంగా ఉంది అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే బజార్లో ఒక్కతే ధైర్యంగా ముందుకెళ్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్తే 5 ఏళ్ల జగన్ పాలనలో పట్టపగలు రోడ్డు మీద మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. ఎన్ని బాధలు. గత 5 ఏళ్లలో 250 మంది ఎస్సీ మహిళల్ని హత్యకు గురయ్యారు అధ్యక్ష. ఎస్టీ ఆడబిడ్డలు 2027 మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష. అట్లాగే వైసీపీ పాలనలో ఒక్క మహిళల పైనే 2,04,414 నేరాలు జరిగినాయి అధ్యక్ష. తాలిబాన్ల రాజ్యం కంటే ఘోరంగా తయారు చేశారు గత 5 ఏళ్ల పాలనలో. సుమారు 4,034 అత్యాచారాలు జరిగినాయి అధ్యక్ష. అలాగే 22,278 మంది మహిళలు అదృష్టమయ్యారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళారో పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు. అట్లాగే వినుకొండలో ఒక 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగితే వైసీపీ కార్యకర్తలు చేశారని ఆ కేసును తొక్కేశారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో. ఏంటి అధ్యక్ష, వైసీపీ కార్యకర్తలు నేరం చేస్తే, అత్యాచారాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఇన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మహిళలపై దాడులు పెరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి అంటే దానికి కారణం గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. కొన్ని కేసులు అయితే కనీసం నమోదు కూడా చేయలేదు. దుర్మార్గంగా నమోదు చేసిన కేసుల మీద చర్యలు ఎక్కడున్నాయి అధ్యక్ష? చర్యలు తీసుకోకపోతే భయం ఎలా వస్తుంది అధ్యక్ష? మహిళల మీద అత్యాచారం చేసిన చర్యలు తీసుకొని ప్రభుత్వం గతంలో చూసాం అధ్యక్ష. భారతదేశంలో మహిళల మీద అత్యధికంగా దాడులు జరిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ స్థానం వచ్చింది అధ్యక్ష.
గతంలో భారత్ వినుకొండ ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. డిపో ఆవరణలోని సంఘ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కె హనుమయ్య, ఎస్కే సైదా, కె మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి మన అసోసియేషన్ కార్మికులందరికీ తెలియజేయటం ఏమనగా, మనకు రావాల్సినటువంటి ఎన్నో సమస్యల మీద సౌకర్యాలు, అన్ని అంశాలు చాలా మనకు పెండింగ్లు ఉండిపోయాయి. కాబట్టి వాటన్నిటి మీద విజయవాడ ధర్నా కార్యక్రమం, చలో విజయవాడ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి మనకు రావాల్సినటువంటి సెటిల్మెంట్ అన్నిటి విషయం గురించి మన జనరల్ సెక్రటరీ గారు ఆల్ డిపోస్ నుంచి రావాల్సినటువంటి అసోసియేషన్ ఒకటే కార్మికులందరూ విజయవాడలో ఆ రోజు ధర్నా కార్యక్రమం జయప్రదంగా జరిగించాలని 27/3/2025 ఉదయం గురువారం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది విజయవాడలో మహాధరణ. కాబట్టి అన్ని డిపో నుంచి విజయవాడకు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు మన జనరల్ సెక్రటరీ గారు. కాబట్టి అన్ని డిపో నుంచి తప్పకుండా అన్ని చోట్ల నుంచి విజయవంతంగా ఎక్కువ కార్మికులతోటి ఒక ధర్నాను జయప్రదం చేయాలి. సమస్యలను బట్టి చూస్తే అది మనకు చాలా సమస్యలు పెండింగ్ ఉండిపోయాయి. హైర్ ఆప్షన్ విషయంలో కానీ, అదేవిధంగా కొన్ని విషయాల్లో మనకు ఇంకా జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాలన్నిటి గురించి ఎక్కువగా మన జనరల్ సెక్రటరీ గారు అక్కడ విజయవాడ సూపర్ లగ్జర్ లో మనకు భార్య భర్తలకు ఫ్రీ ఇవాళ ఇంతవరకు మనకు ఆల్టర్నేటివ్స్ వరకు భార్య భర్తలకు ఫ్రీ ఇస్తున్నారు. కాబట్టి మనకు సూపర్ లగ్జర్ లో అంటే హైటెక్ లో కూడా ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. ఒకటి పోతే రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళ యొక్క భార్యలకి సరిపోతే వారికి కూడా 25,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్స్ అన్ని ఖచ్చితంగా మనం సాధించుకుంటామని నమ్ముతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.